హాయ్, వెల్కమ్ టు జీవన పయనం అనే ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరు కూడా హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్షల మంది ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. లైఫ్లో మంచి ట్రాన్స్ఫర్మేషన్ నేనేదైతే ఊహించానో అదేవిధంగా అనేక మంది లైఫ్లో వాల్యూ యాడ్ అవుతుంది ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి గతంలో చాలా వాల్యుబుల్ పాయింట్స్ మనం మాట్లాడుకున్నాం. మరి ఎంతమంది అయితే ఈ ఎపిసోడ్స్ ఇంతవరకు చూడలేదో ఖచ్చితంగా ముందు ఆ ఎపిసోడ్స్ చూడండి. ఆ ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఈ ఎపిసోడ్ని ప్లే చేయండి. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్లో కూడా గొప్ప వాల్యూ పాయింట్ మన లైఫ్కి యాడ్ అయ్యేటి పాయింట్ మనం డిస్కస్ చేసాం. ఏ ఒక్క ఎపిసోడ్ కూడా వదిలేసేది కాదు. ఎందుకంటే మన లైఫ్లో అన్ని కోణాల్లో మనం అభివృద్ధి చెంది అన్ని విధాలుగా ముందుకెళ్ళాలంటే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎస్, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో సక్సెస్ రావాలని, వారి యొక్క జీవన పైన అభివృద్ధి పదం వైపుకి వెళ్ళాలని చెప్పేసి నేను చేస్తున్నట్టు ఈ ఎపిసోడ్స్. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటే ఈ టాపిక్ ఏంటంటే బ్రాండ్. ఏంటి బ్రాండ్? మీరు ఏ ఫోన్ వాడుతున్నారండి? మీ దగ్గర ఉన్న ఫోన్ ఏంటి? దానికంటూ బ్రాండ్ ఉంది కదా. ఎస్, ఈ ఫోన్ ఇంకంతకన్నా మంచి ఫోన్, ఇంతకన్నా మంచి ఫోన్, మంచి బ్రాండ్కి వెళ్ళాలి, ఐఫోన్ తీసుకోవాలి, అది పెద్ద బ్రాండ్. ఎస్ ఆర్ నో? ఏ బైక్ వాడుతున్నారు? ఎస్, నా దగ్గర ఈ బైక్ ఉంది, అది తీసుకోవాలి, ఆ బ్రాండ్ కావాలి, ఈ బ్రాండ్ కావాలి, పెద్ద బ్రాండ్ కోసం వెళ్ళే ప్రయత్నం. షూస్ ఏం వేసుకుంటున్నారు? షూస్ ఏ బ్రాండ్? షర్ట్ ఏ బ్రాండ్? స్పెట్స్ ఏ బ్రాండ్? ఎస్ ఆర్ నో? ప్రతి విషయంలో కూడా మనం బ్రాండ్ వైపు పరిగెడుతున్నాం. బ్రాండ్ యొక్క సమయం వచ్చేస్తుంది కదా. అయితే నేను ఇక్కడ అడిగే విషయం ఏంటంటే, ఇంతకీ మనం బ్రాండ్స్ వైపు పరిగెడుతున్నాం కదా, మనం ఏ బ్రాండ్ అయితే వాడే ప్రయత్నం చేస్తున్నామో ఆ బ్రాండ్ తనకంటూ ఒక క్వాలిటీని మెయింటైన్ చేసుకుంటూ, తనకంటూ ఒక వాల్యూని మెయింటైన్ చేసుకుంటూ, దాన్ని పెంచుకుంటూ ఉంది కాబట్టి మనం ఆ బ్రాండ్ వెనుక పరిగెడుతున్నాం. అవును కదా. యాక్చువల్గా ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. వాట్ ఈజ్ యువర్ బ్రాండ్? వాట్ ఈజ్ యువర్ బ్రాండ్? మీ బ్రాండ్ ఏంటి? మీ బ్రాండ్ ఏంటి? యాక్చువల్గా యువర్ నేమ్ ఈజ్ యువర్ బ్రాండ్. మై నేమ్ ఈజ్ మై బ్రాండ్. బ్రదర్ షఫీ ఈజ్ మై బ్రాండ్. మీ పేరే మీ బ్రాండ్. అయితే ఇక్కడ మనం ఆలోచించే విషయం ఏంటంటే, నా బ్రాండ్ వాల్యూ మా ఇంట్లో ఎలా ఉంది? మీ బ్రాండ్ వాల్యూ మీ ఇంట్లో ఎలా ఉంది? మీ బ్రాండ్ అంటే మీరంటే మీ వాల్యూ, మీ బ్రాండ్ వాల్యూ మీ పేరెంట్స్ దగ్గర, మీ లైఫ్ పార్ట్నర్ దగ్గర, మీ పిల్లలు, మీ కుటుంబంలో ఉన్న అన్న తమ్ముల దగ్గర మీ బ్రాండ్ వాల్యూ ఏంటి? మీ స్నేహితుల దగ్గర మీ బ్రాండ్ వాల్యూ ఏంటి? మీరు వర్క్ చేసే ప్లేస్లో, మీ బిజినెస్ ప్లేస్లో, మీ వర్కింగ్ ప్లేస్లో మీ బ్రాండ్ వాల్యూ ఏంటి? మీ సమాజంలో, మీరున్న కాలనీలో, మీరున్న ప్రాంతంలో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యువర్ బ్రాండ్ అన్నది క్వశ్చన్. అవునా లేదా? మనం వాడే వస్తువులు వాటి యొక్క బ్రాండ్ వాల్యూస్ ఉన్నాయి, పెరుగుతున్నాయి, నిలబెట్టుకుంటున్నాయి. మన బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేసుకున్నామా? ఉన్న వాల్యూ నిలబెట్టుకోవడం కోసం ఏమైనా చేస్తున్నామా? ఉన్న వాల్యూ పెంచుకోవడం కోసం ఏమైనా చేస్తున్నామా లేదన్నా చాలా ఇంపార్టెంట్. చూడండి, మార్కెట్లో ఏదైనా ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ వాల్యూ నిలబెట్టుకోవడం కోసం, ఆ బ్రాండ్ వాల్యూ పెంచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఒక్క సంవత్సరం మానేసింది అనుకోండి, ఏమవుతుంది? ఆటోమేటిక్గా పడిపోతుంది. అవును కదా. మరి అలాంటప్పుడు నేను అనే ఒక వ్యక్తిని, నేను అనే ఒక బ్రాండ్ని నిలబెట్టుకోవడం కోసం, పెంచుకోవడం కోసం నేను ప్రయత్నం చేయకపోతే నా బ్రాండ్ వాల్యూ పడిపోతుందా లేదా? పడిపోతుంది కదా సార్. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నేను అనే వ్యక్తి ఏం కోరుకుంటాను తెలుసా? నన్ను అందరు ఇష్టపడాలి, నన్ను మా ఇంట్లో వాళ్ళు ప్రేమించాలి, నన్ను నా స్నేహితులు గౌరవించాలి, నన్ను అందరూ మంచివాడు అనుకోవాలి, నా గురించి మంచి బ్రాండ్ ఉండాలనుకుంటున్నాను. దానికోసం చేసే ప్రయత్నం ఏంటి? ఇంతకీ ఏం ప్రయత్నం చేస్తున్నామో, ఏం చేయొచ్చు ఇంతకీ? మొదటి పాయింట్, ఫస్ట్ మనలో ఉన్న పాజిటివిటీని పెంచుకోవాలి. అవునా లేదా? మన పాజిటివ్ థింకింగ్ని పెంచుకోవాలి. పెంచుకుంటున్నామా లేదా? మనం హెల్పింగ్ నేచర్ పెంచుకోవాలి. పెంచుకుంటున్నామా లేదా? ఒకరికి మంచి సలహాలు ఇవ్వడం, ఒకరి మంచి కోరుకోవడం, ఒకరికి ఏదైనా సమయాన్ని ఇవ్వడము. అవునా లేదా? సమయం ఇవ్వడం, మన సమయాన్ని ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేయడం పెద్ద హెల్ప్. ఆ తర్వాత మన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం, మన పర్ఫార్మెన్స్ పెంచుకోవడం, మన అవుట్పుట్ పెంచుకోవడం, మన గ్రోత్ పెంచుకోవడం, ప్రొఫెషనల్ గ్రోత్ పెంచుకోవడం, మన రికగ్నిషన్ పెంచుకోవడం. అవునా లేదా? మన గుర్తింపు పెంచుకోవడం, మన బిజినెస్ టర్నోవర్ పెంచుకోవడం. మనము మన పర్సనల్ లైఫ్ కానీ, మన ఫ్యామిలీ లైఫ్లో నుండి మన రికగ్నిషన్ కానీ, మన బిజినెస్ లైఫ్ కానీ, మన ప్రొఫెషనల్ లైఫ్ కానీ, మన సోషల్లో మన లైఫ్కి మన వాల్యూ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నామా లేదా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నా గురించి నేనే ఆలోచించుకోవాలి, మీ గురించి మీరే ఆలోచించుకోవాలి. అసలు మన బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకున్నామా లేదా? అంటే ఏంటి? ఉదాహరణకి, అరే బ్రదర్ షఫీ ఎలాంటి వ్యక్తి అంటే నా స్నేహితులు ఏం చెప్తున్నారు?
నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమన్నారు, వాడితో పెట్టుకోబాకరా, అమ్మో వాడు మాట మీద నిలబడేవాడు కాదురా, వాడితో డీల్ చేస్తే మోసం చేస్తాడరా, అమ్మో అతనితో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిదిరా అంటున్నారా? లేకపోతే అతని మాట నమ్మొచ్చు, అతను మాట అంటే మాటనే అతన్ని నమ్ముకుని ముందుకెళ్ళొచ్చు, అతన్ని బ్లైండ్గా బిలీవ్ చేయొచ్చు, మంచివాడు మాట మీద నిలబడేవాడు అంటున్నారా? వాట్ ఇస్ బ్రాండ్ వాల్యూ? అవునా లేదా? మన మీద ఎంత నమ్మకం ప్రజలకు ఉంది? ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి బ్రాండ్ అన్నది ఈరోజు మన టాపిక్. బ్రాండ్ వాల్యూని పెంచుకుంటున్నామా లేదా? బ్రాండ్ వాల్యూ అన్నది ఏంటిది? పర్సనల్ లెవెల్ విషయాల గురించి, ప్రొఫెషనల్ లెవెల్ విషయాల గురించి. మీరు ఏదైతే ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్లో డైలీ అప్డేట్ ఉందా లేదా మీది? మీ మీద మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. మీ మీద మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. నేర్చుకోవడం కోసం ఎంత సమయం తీస్తున్నారు, నేర్చుకోవడం కోసం ఎంత డబ్బు పెట్టుకున్నారు. అంటే స్కూల్లో ఉన్నప్పుడే చదువుకుంటాం సార్, ఇంకా చదువుకోవడం అయిపోయింది, కాలేజీలోనే నేర్చుకోవడం అయిపోయింది అంటున్నారా? ఎప్పుడు కూడా నేర్చుకునే తత్వం ఉన్నారా? ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే అప్డేట్ అవ్వట్లేదంటే మనం అవుట్డేట్ అయిపోతున్నామని అర్థం. అప్డేట్ అవ్వట్లేదంటే అవుట్డేట్ అవుతున్నామని. అప్డేట్ అవ్వాల్సింది ఏంటిది? మనం చేసే వ్యాపారం విషయాల్లో, మనం చేస్తున్న జాబ్ విషయాల్లో, టెక్నికల్ విషయాల్లో, సమాజం వెళ్తున్న విషయాల్లో, నో ప్రతి విషయంలో కూడా అప్డేట్ అవ్వాలి. మనం చాలా సమయం సోషల్ మీడియాలో ఏదో టైం వేసేస్తున్నాం, కాకుండా దాంట్లో కొంచెం సమయం అప్డేట్ అయ్యే విషయంలో పెట్టుకోవాలి. మన బ్రాండ్ వాల్యూని మనం పెంచుకోవాలి. మన పేరు వస్తే రైట్ మార్క్ రాలి, 5 స్టార్కి 5 స్టార్ వచ్చే ప్రయత్నం మనం చేసుకోవాలి. దట్ విల్ బి అవర్ బ్రాండ్ వాల్యూ. కాబట్టి జీవన పయనం అనేటువంటి ఈ ప్రోగ్రాంలో మనం నేర్చుకున్న విషయము బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడం, బ్రాండ్ని పెంచుకోవడం, దానికోసం మనం ఆలోచించుకుంటూ అడుగులేసుకోవడం ముందుకెళ్ళాలి. ఫ్యామిలీలో, సమాజంలో, ప్రొఫెషనల్ లైఫ్లో కూడాను. ఆల్ ద బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా మంచి బ్రాండ్తో ముందుకెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఈ గుడ్ న్యూస్ ఏంటిది అంటే దాదాపుగా 20 లక్షల మంది ఫాలో అవుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్ బ్రదర్ షఫీ మోటివేషన్ పొందుతున్నారు. లక్షల మంది లైఫ్లో వాల్యూ యాడ్ అవుతుంది. అనేక మంది కూడాను ఫాలో అవుతున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా చాలామందికి ఈ విషయం తెలియదు, ఇక్కడ ఒక మోటివేషన్ ఛానల్ ఉంది అనే విషయం కూడా వారికి తెలియజేసే బాధ్యత మనది. ఈ విషయాన్ని షేర్ చేద్దాం మన స్నేహితులతో పాటు, వాళ్ళ లైఫ్లో కూడా వాల్యూ యాడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికి కూడా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 50-60% వ్యక్తులు వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండానే ఉన్నారు, నాన్ సబ్స్క్రైబర్సే. అలాంటి వాళ్ళకి ఏంటి నష్టం ఏంటంటే చాలా వీడియోస్ వాళ్ళకి తెలియకుండానే వస్తుంటాయి, వెళ్ళిపోతుంటాయి. అలాంటి వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను జీవన పయనం అనే ఈ ఎపిసోడ్లో ప్రతి బుధవారం మరియు ఆదివారం సాయంత్రం 5 గంటలకి. ఆల్ ద బెస్ట్. సీ యూ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ ఫెయిల్యూర్స్ని ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారా? నిజంగానే ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ యొక్క జర్నీ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. 1 మినిట్ సమయం కేటాయించి పూర్తిగా వీడియో చూడండి. చాలామంది లైఫ్లో ఫెయిల్యూర్ని పట్టుకుని అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటున్నారు. మరి అక్కడ నుంచి ముందుకెళ్ళే విధానం ఏంటి? ముందుకు ఎలా వెళ్ళగలుగుతారంటే దానికి ఒక ఎక్స్పీరియన్స్ నుండి ఒక వ్యక్తి యొక్క సపోర్ట్ కావాలి, మెంటరింగ్ కావాలి. అనేక మందిని ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపుగా నడిపించినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. నేను మీ బ్రదర్ షఫీ. గత 20 సంవత్సరాల నుంచి అనేక మంది ఫెయిల్ అవ్వడము చూశాను, ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ జర్నీ చేయడము చూశాను. అనేక వేల మందికి ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ వైపుకు నడిచే విధానంలో సహాయం కూడా చేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికి కూడాను మీరు సక్సెస్ వైపుకు జర్నీ చేయడం కోసము, సహాయపడటం కోసమే 2 days ఆన్లైన్ వర్క్షాప్స్ నేను డిజైన్ చేస్తున్నాను. ఇది అక్టోబర్ 30 మరియు 31వ తేదీన సాటర్డే మరియు సండే సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు జరగబోతున్న ఆన్లైన్ వర్క్షాప్. ఈ వర్క్షాప్లో కొన్ని పవర్ఫుల్ స్ట్రాటజీస్ నేను షేర్ చేయబోతున్నాను. ఏ స్ట్రాటజీస్ అయితే నేను నా లైఫ్లో ఉపయోగించానో ఆ స్ట్రాటజీస్ వల్ల నా లైఫ్లో గొప్ప మార్పు వచ్చింది. ఈ స్ట్రాటజీసే అనేక మంది నా క్లయింట్స్కి కూడా షేర్ చేశాను. ఆ స్ట్రాటజీస్ మీద ఇంప్లిమెంటేషన్ వల్ల వారు కూడా గొప్ప సక్సెస్ని రుచి చూశారు. ఆ స్ట్రాటజీసే ఈ 2 days వర్క్షాప్లో నేను షేర్ చేయబోతున్నాను. మరి మీరు నిజంగానే సక్సెస్ సాధించాలన్న తపనతో ఉంటే మీకోసమే ఈ వర్క్షాప్ నేను ఎదురు చూస్తుంటాను. వెంటనే ఈ కింద నుండి లింక్ని క్లిక్ చేయండి, సీట్ బుక్ చేసుకోండి. సక్సెస్ సాధించాలి అన్న తపన ఉన్న వాళ్ళ కోసం నేను సహాయం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాను, ఎదురు చూస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ బ్రదర్ షఫీ.